న్యాయ విద్యను అందించే కళాశాల అక్రమాలకు నిలయంగా మారింది. తిరుపతి జిల్లా పుత్తూరులోని కేకేసి లా కాలేజీలో అడ్మిషన్ ప్రక్రియ పేరుతోటి జరుగుతున్న అవకతవకలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అకాడమిక్ వ్యవస్థ మొత్తం పక్కన పెట్టి అడ్మినిస్ట్రేటివ్ను అటెండర్లే స్వేచ్ఛగా నడుపుతూ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని రేపుతున్నాయి. యాజమాన్యం లేదా ప్రిన్సిపల్ ఈ వ్యవహారంలో పూర్తిగా కనిపించకపోవడంతో ఆ ఆరోపణల అవకతవకలకు మరింత బలం చేకూరుతున్నట్లుగా తెలుస్తోంది. హాస్టల్లో ఉండాలి, లేకుంటే అడ్మిషన్ లేదని యాజమాన్యం డిక్టేట్ చేస్తుంది. కళాశాల హాస్టల్లో ఉంటేనే అడ్మిషన్ ఇస్తామంటూ యాజమాన్యం స్పష్టంగా చెప్పినట్లు బాధితులు చెబుతున్నారు. హాస్టల్ ఫీజు 80,000కి పైగా వసూలు చేస్తుండగా ఇది విద్యార్థులపై భారం మోపుతుందన్నారు. అడ్మిషన్ కోసమే హాస్టల్లో ఉండాలా అనే ప్రశ్న ఇప్పుడు పుత్తూరులో ప్రతిధ్వనిస్తోంది. స్థానిక విద్యార్థులకు సీట్లు లేవని చెప్పి ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మేనేజ్మెంట్ సీట్లు అంటూ లక్షల రూపాయలు వసూలు చేసి సీట్లను అమ్మేస్తున్నారని తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. అడ్మిషన్ల పేరుతోటి భారీ మొత్తంలో చేతులు మారుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. నా పేరు మధుసూదన్ రావు. నేను గుంటూరు నుంచి 11,010 లా సెట్ ర్యాంకుతో కేకేసి కాలేజీ పుత్తూరు అడ్మిషన్ కోసం వచ్చాను. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడు 3:30 అయింది. ఇప్పుడు దాకా పడిగాపులు కాస్తూనే ఉన్నాను. నా డాక్యుమెంట్ అన్ని వెరిఫికేషన్ చేసి మీరు ఫీజు కట్టండి అని అన్నప్పుడు సరేనని నా జేబులో ఆర్డర్ ప్రకారం అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్నటువంటి 14,500 రొక్కం తీసుకొని నేను రావడం జరిగింది. ఈ 14,500 నేను కట్టబోతే 14,500 కాదు 25,000 కట్టాల్సిందే. అట్లయితేనే మీ సీటు మేము ఇవ్వము, బయటికి వెళ్ళిపోండి అని చెప్పి గెంటేయడం జరిగింది. ప్రిన్సిపాల్ గారు ఉన్నారా అంటే ప్రిన్సిపాల్ గారు లా సెట్ చివరి రోజు కౌన్సిలింగ్ రోజు ప్రిన్సిపాల్ సెలవు పెట్టడం ఏంటి, ప్రిన్సిపాల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం ఏంటి, ఇదంతా ఒక పకడ్బందీగా ఈ వచ్చినటువంటి ర్యాంక్ మీద వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా వెళ్ళగొట్టి 2 లక్షలకి 2.5 లక్షకి తమిళనాడు విద్యార్థులకు అమ్ముకొని సొమ్ము చేసుకునే ప్రక్రియ తప్పితే మరి ఇంకేం లేదు. కేకేసి కాలేజీ అడ్మిషన్ కోసం లా కాలేజీలో అడ్మిషన్ కోసం వస్తున్నాము. అలాట్మెంట్ లెటర్ మార్నింగ్ 10:30 నుండి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక్క అడ్మిషన్ కూడా తీసుకోలేదు. సర్టిఫికెట్లు వెరిఫై చేసి ఇక్కడ హాస్టల్లో ఉండి 80,000 కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తాము అన్నారు. మేము హాస్టల్లో ఉండలేమండి, మేము ఒక రైతు కుటుంబం నుండి వచ్చాము, మేము ఇంత మనీ కట్టుకోలేము, మాకు అడ్మిషన్